సీఎం రేవంత్ రెడ్డి హస్తిన టూర్ కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐఆర్ఎఫ్సి రుణం, మెట్రో ఫేజ్ 1 నిర్వహణ, మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశాలపై చర్చించారు. అటు ఈ చర్చలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ సహా తెలంగాణలోని కీలక ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగిన భేటీలో ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఇటీవల మెట్రో సంబంధించిన అంశంలో 2 మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ అనుమతుల కోసం వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాకపోవడం, అదేవిధంగా ఇటీవల మెట్రో మొదటి దశకు సంబంధించిన అంశంలో ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకున్న 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విడుదలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడం తోటి ఈ రోజు మరోసారి భేటీ అవడం జరిగింది. దాంతకు ముందుకు నిన్న సాయంత్రం ఏదైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో కూడా కొంత సానుకూలంగానే చర్చలు జరిగాయి. మరి ఈ రోజు మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగే చర్చల తర్వాత తదుపరి క్లారిటీ వస్తుందంటూ కూడా నిన్న సీఎం చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 25 నిమిషాల భేటీలో మరి ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే సీఎం ఈ రోజు ఖట్టర్ నివాసం నుంచి వెళ్లిపోయారు. మరి చర్చల అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లారు, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా కేంద్రం ఒప్పుకుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో 1వ దశను 2వ దశను రెండింటిని కలుపుతూ జాయింట్ వెంచర్ గా చేస్తూ 2వ దశ పనుల విస్తీర్ణంలో 50-50 నిష్పత్తిలో పనులు ప్రారంభిద్దామంటూ కూడా ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండింటిని కలపడానికి వీలు లేదు, మొదటి దశకు సంబంధించిన అంశంలో తామే నిర్వహణ అంతా కూడా చూసుకుంటాము, 2వ దశకు సంబంధించిన విస్తరణ పనులలో కేంద్రం ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో దాంట్లో 50-50% నిష్పత్తితోటి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఇప్పటికీ స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 2వ దశ పనులకు సంబంధించిన అంశంలో పట్టణాభివృద్ధి శాఖ క్లియరెన్స్ తర్వాతనే రైల్వే శాఖకు సంబంధించిన నిధుల విడుదల అనేది జరుగుతుంది. కాబట్టి మరి పట్టణాభివృద్ధి శాఖ తోటి ఈ రోజు జరిగిన చర్చల్లో దానికి సంబంధించి అంటే ఈ చర్చల మధ్యలో జరిగిన అంశాలు, ఐఆర్ఎఫ్సి నుంచి విడుదల కావాల్సిన 13,600 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణము, అదేవిధంగా 2వ దశ విస్తరణ, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా అయితే కనపడట్లేదు. మరి నిన్న జరిగిన సానుకూల చర్చలు జరిగిన తర్వాత మరి ఈ రోజు పట్టణాభివృద్ధి శాఖ గతంలో చెప్పిన అంశాన్నే మరొకసారి ముఖ్యమంత్రికి చెప్పి ఉండొచ్చు అన్న వార్త అయితే వినపడుతుంది. జాయింట్ వెంచర్ గా చేస్తేనే కేంద్రం నిధులు ఇవ్వడంతో పాటు ఈ ఐఆర్ఎఫ్సికి సంబంధించిన అంశంలో కూడా తాము సహకరిస్తాం అనేది కూడా కేంద్రం కొంత చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో మరి ఇంకా ఇప్పటికైతే ఒక స్పష్టత అయితే రాలేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 2వ దశ విస్తరణ అనేది ఉంటుందనేది కూడా చెప్పినప్పటికీ మరి ఆ విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. థ్యాంక్ యూ గోపి.